వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నేను ఫస్ట్ ఒక వీడియో చూపిస్తా, ఆ వీడియో చూసాక మనం మాట్లాడుకుందాం. ముంబైలో చాలా మంది జనం రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఎందుకు వచ్చారు అనుకుంటున్నారు? అరే, తిరుపతి లడ్డూకు సంబంధించి కొవ్వు కలిసిందంట, సనాతన ధర్మం మీద దాడి జరుగుతోంది, ఆలయాల్లో తప్పులు జరుగుతున్నాయి, ప్రశ్నించడానికి వచ్చిండ్రు అనుకుంటారా? కాదు. గణపతి నవరాత్రుల టైంలో రాళ్ళ దాడి, లేకపోతే గణపతి నవరాత్రుల మీద దాడులు చేసిండ్రు, ఇదంతా ఏంటి అని ప్రశ్నించడానికి వచ్చింది అనుకుంటారా? కాదు. ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ మిత్రపక్షం చెప్తోంది. అది ఎప్పటి వరకు సమంజసం? ఏం సమంజసం? ఇలాంటి పార్టీల అవసరం దేశానికి ఏముంది? అదే గనక జరిగితే భారతదేశం ఎంత క్లిష్ట పరిస్థితిలోకి వెళ్తుంది అనే భయంతో రోడ్లెక్కి క్వశ్చన్ చేయడానికి వచ్చారనుకుంటున్నారా? కాదు. వీళ్ళంతా ఎందుకు వచ్చారు అంటే, మీకు ఇక్కడ స్టార్టింగ్లోనే కనిపించి ఉండాలి, కనపడ్డది కదా, 16 Pro ఐఫోన్లలో 16 Pro కొత్తగా రిలీజ్ అవుతుంది. పాపం దానికోసం పడిగాపులు కాచుకుంటూ నిలబడ్డారు. వారెవ్వా, వాట్ ఏ సొసైటీ! యువత చాలా మేల్కుంటోంది. ఇలాంటివి చూసినప్పుడు చాలా 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 బాధ అవుతుంది. బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత కనబడ్డప్పుడు ఇలాంటి యువత బయటికి రాలేదు. ఎక్కడా కూడా ఈ యువత కనబడలేదు. భారతదేశంలోనే సనాతన ధర్మం మీద దాడి జరుగుతున్నప్పుడు యువత ఎక్కడా కనబడలేదు. అలాగే ప్రసాదాల విషయంలో, ఆలయ భూముల అన్యాక్రాంత విషయంలో యువత ఎక్కడా కనబడలేదు. సరే, హిందూ అంటే ఒక మతంగా ఆపాదిస్తారు కాబట్టి పక్కన పెట్టేద్దాం. దేశానికి సంబంధించి జై పాలస్తీనా అని ఒక ఎంపీ నినాదం చేస్తే తప్పు అంటూ యువత ఇలా బయటికి రాలేదు. ఇక పాలస్తీనా జెండాలను పండగ ఊరేగింపుల్లో తీసుకొస్తే యువత బయటికి రాలేదు. ఆర్టికల్ 370 తీసుకొస్తాం, మళ్ళీ పాకిస్తాన్తో సత్సంబంధాలు పెట్టుకుంటామంటే యువత బయటికి రాలేదు. భారతదేశానికి రైళ్ల మీద అటాక్ చేయండి, లేకపోతే భారతదేశంలో హిందూ ధర్మానికి మద్దతు తెలుపుతున్న వాళ్ళను అటాక్ చేయండి అని పరాయి దేశంలో కూర్చొని ఈ దేశం మీద విషయం కక్కుతుంటే యువత బయటికి రాలేదు. కానీ ఈరోజు మొబైల్ ఫోన్ లక్షలు పెట్టుకోవడానికి చూడండి, గుంపులు గుంపులుగా ఎట్లా నిలబడ్డారు. ఇదా యువత ఆలోచించే తీరు? ఇలా గనక యువత ఉంటే రేపటి పరిస్థితి ఏంటి? పైసా విలువ తెలీదు. నాకు తెలిసి ఈజీగా 1,50,000 దాకా ఉంటుంది ఆ ఫోను. పైసా కష్టం, ఎంత కష్టపడితే పైసా సంపాదిస్తామో తెలియదు, పైసను ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు, ఆ పైసలు ఖర్చు పెట్టడం వల్ల ఏం జరుగుతుందో తెలియదు, మన తల్లిదండ్రుల కష్టం తెలియదు, సమాజం మీద అవగాహన తెలియదు, మనం ఈ ధర్మంలోనే ఎందుకు ఉండాలో తెలియదు, ఈ దేశం యొక్క గొప్పతనం తెలియదు. అదేంటక్క, ఎవరో కొంతమంది అక్కడ నిలబడ్డంత మాత్రాన నువ్వు అందరినీ అంటున్నావు అనంటే, నాకెక్కడా కూడా యువతలో దేశంలో జరుగుతున్న అనేక సంఘటనలకు సంబంధించి పోరాటాలు చేస్తున్నట్టు కనిపించట్లేదు. ఏదో ఒక రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీకి అనుగుణంగా ఉద్యమాలు చేపిస్తే తప్ప స్వచ్ఛందంగా యువత సమాజంపై అవగాహన పెంచుకొని సమాజంలో జరుగుతున్న అనేక దుశ్చర్యలకు సంబంధించి పోరాటం చేయడానికి ముందుకు రావట్లేదు అనిపిస్తోంది. ఇది చాలా 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 దురదృష్టకరం. యువతే రేపటి భావి భారతానికి పునాదులు. అలాంటి యువత ఇలా ఫోన్ల కోసం, ఇక కొన్ని చోట్ల అయితే చెప్పకూడదు, సారీ టు సే, 16 సంవత్సరాల వయసు నుంచే బార్ షాప్ల ముందు నిలబడతారు బీర్ల కోసం. ఇది ఎంతవరకు సమాజానికి హేతు? మార్పు రాకపోతే జరగబోయే పరిణామం అర్థమవుతుందా? ఇది అందరినీ ఆలోచింపచేయాలి అనే ఉద్దేశంతో చేసిన వీడియో. ఎవరిని క్రిటిసైజ్ చేయడానికో కించపరచడానికో మాట్లాడిన మాటలు కాదు. దీనికంటే ఇంపార్టెంట్ అయిన విషయాలు, దేశ హితం కోరే విషయాలు అనేకం ఉన్నాయి. వాటి కోసం ఇలా రోడ్డు మీదకి వచ్చి నిరసనలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విజువల్ని నేను టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్నా, ఎందుకంటే అందరికీ చూపించి దీని గురించి మాట్లాడాలనే ఉద్దేశంతో. నా మాటల్లో వాస్తవం ఉందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తున్నాం ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూత అవసరమని, కానీ ఎందుకో తెలియదు చేయూత రావడం అయితే చాలా తక్కువగా ఉంది. మరి మేము కరెక్ట్ వీడియోస్ అందిస్తున్నామా లేదా, మా కంటెంట్ కరెక్ట్గా ఉందా లేదా కూడా అర్థం కావట్లేదు. నిజంగా మా కంటెంట్ కరెక్ట్గా ఉండి దేశహితం కోసం, సమాజ హితం కోసం అడుగులు ముందుకేస్తే ఆర్థికంగా చేయూతనివ్వడానికి చాలామంది ముందుకు వస్తారు అనుకున్నాం. కానీ అడుగులు ముందుకు ఎందుకు పడట్లేదు అనేది కూడా మాకు తెలియట్లేదు. సో నిజంగా మేము
సరైన మార్గంలో మన ఛానల్ని తీసుకెళ్తున్నాం అనిపిస్తే మాత్రం ఆర్థికంగా తప్పకుండా చేయూతనందించండి. మీరు చేసే ప్రతి రూపాయినైతే వృధాగా పోనివ్వట్లేదు. ఆఫీస్లో ఎక్విప్మెంట్తో పాటు, ఆఫీస్ రిక్రూట్మెంట్తో పాటు వాస్తవాలను అతి త్వరగా మీ ముందుకు అందించడానికి ఏం చేయాలి అనే ఆలోచనతోనే అడుగులు ముందుకేస్తున్నా. మీ సహకారం చాలా 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 అవసరం. దయచేసి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీదే గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి. అండ్ సబ్స్క్రిప్షన్ కూడా, వీడియోస్ వాచింగ్ బాగుంది కానీ సబ్స్క్రిప్షన్ అనేది పెరగట్లేదు. అది కూడా అర్థం కావట్లేదు ఎందుకు అనేది. నార్మల్గా వీడియోలు చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒక వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా అలాంటి వీడియోలే మన ఛానల్ ద్వారా వస్తాయని నమ్మండి. ఒక్క పనికిరాని వీడియోను కూడా మన ఛానల్లో ఎట్టి పరిస్థితిలో వేయము. వ్యూవర్షిప్ కోసమో రేటింగ్ కోసమో మాటిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. ఎంత వీలైతే అంత లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత స్ప్రెడ్ అవుతుంది. వీలైనంత మందికి షేర్ చేసి మన ఛానల్ గురించి తెలియజేయండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఎలాంటి కార్యక్రమాలు కావాలి అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై భారత్.